లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటూ రూపాయలు 750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బు ఎక్కడిది? కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ప్రజలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తున్నారు? ఏ. మెడికల్ కాలేజీలు కావాలి. బి. ఎన్టీఆర్ విగ్రహం కావాలి. ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్త మాత్రం పెను సంచలనమే అనే చెప్పాలి. నిన్న కనుమ పండుగ వేళ అందరూ సంబరాల్లో మునిగిపోయి ఉన్న సమయంలో నేను స్వయంగా షర్మిలమ్మను కలిశాను. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం వెనుక ఏదో బలమైన నిర్ణయం ఉందనే విషయం స్పష్టంగా అర్థమైంది. గత కొంతకాలంగా అన్నయ్య జగన్తో విభేదించిన తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిల ఇప్పుడు మళ్ళీ తన సొంత గూటికి అంటే వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ను తొలగించడానికి కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఇప్పుడు అత్యంత వేశ్యంగా సాగుతుందని సమాచారం. వైఎస్ కుటుంబం మళ్ళీ ఒకటి కాబోతున్నారనే వార్త ఇప్పుడు అటు పులివెందుల నుంచి ఇటు అమరావతి వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ వేదికగా తన చెల్లెమ్మ షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తూ సంచలన ప్రకటన చేయబోతున్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నడవాలని నిర్ణయించుకోవడం వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు జరిగిన ఈ భేటీ తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెకు పార్టీలో కీలకమైన పదవి ఇవ్వడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉంది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే పెద్ద షాక్ అని చెప్పవచ్చు. జగన్ షర్మిల మధ్య ఉన్న గ్యాప్ను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్న విపక్షాలకు ఇది ఊహించని దెబ్బ అంటూ కుటుంబం విడిపోయిందని విమర్శలు చేస్తున్న వారికి నోళ్లు మోయించేలా ఈ నిర్ణయం ఉండబోతుంది. షర్మిల రాకతో వైసీపీకి మహిళా ఓటర్లలో మరింత పట్టు పెరుగుతుందని, అలాగే వైఎస్ఆర్ అభిమానులంతా మళ్ళీ ఒకే తాటిపైకి వస్తారని జగన్ నమ్ముతున్నారు. గతంలో పాదయాత్ర చేసి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్న షర్మిల ఇప్పుడు మళ్ళీ అన్నకు అండగా నిలవడానికి నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద పరిణామంగా నిలిచిపోనుంది. చంద్రబాబు గారు తన పొత్తుల వ్యూహాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో షర్మిల ఎంట్రీ ఇస్తే అది టీడీపీ కూటమికి ఊపిరి సాలపనివ్వని పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల మాట్లాడే మాటలు చూస్తే విమర్శలు ప్రత్యర్థులకు ఎంత పదునుగా తగులుతాయో గతంలోనే అందరూ చూశారు. ఇప్పుడు ఆమె తిరిగి తన అన్నయ్య గొడుగు కిందకు రావడం అంటే అది వైసీపీ ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్లే అవుతుంది. నిన్నటి భేటీలో ఆమె మాటలను బట్టి చూస్తే తన తండ్రి ఆశయాలకు వెన్నుపోటు పొడిచే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పారు. ఈ కనుమ పండుగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు నాంది పలికిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమని అర్థమవుతుంది. మరికొన్ని రోజుల్లోనే జగన్ నుంచి రాబోయే ఆ అధికార ప్రకటన ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.